గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు సారం సంపత్రావు ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ వెంకట్. సో ఈరోజు ఎంసీక్యూ సెషన్ నేనే డీల్ చేయబోతున్నాను. సో ఈరోజు మనం డిస్కస్ అయ్యే టాపిక్ ఏంటంటే ఇండియన్ సొసైటీ. సో ఇండియన్ సొసైటీలో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఈరోజు మనం డీల్ చేయబోతున్నాం. సో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మనకి వెల్ఫేర్ మెకానిజం మీద ఉంటాయి అనమాట. సో చాలా ఇంపార్టెంట్ సెషన్ ఇది. ఖచ్చితంగా ఈ వెల్ఫేర్ మెకానిజం మీద మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మీకు ప్లేస్ చేయడం జరిగింది. సో ఈ క్వశ్చన్స్ని అందరూ యూటిలైజ్ చేసుకోండి, ఓకేనా. సో ఎడిషనల్ కంటెంట్ కూడా చెప్తాను. సో ఫ్యూ మోర్ పాయింట్స్ కూడా మీకు డేటా లాగా ఉపయోగపడుతుంది. సో వాటిని కూడా యూజ్ చేసుకోండి, ఓకేనమ్మా. రైట్. సో లెట్ స్టార్ట్ అవర్ డిస్కషన్ విత్ క్వశ్చన్ నెంబర్ 1. ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, నథింగ్ బట్ సిబిఎస్ఈ, సో హ్యాస్ లాంచ్డ్ ఏ స్కీమ్ కాల్డ్ ఉడాన్. సో ఎప్పుడు లాంచ్ చేశారు? సో November 1st, November 16, November 8, November 14, 2012, 2018, 19, 14. సో ఆన్సర్ వచ్చేసరికి November 14, 2014. సో నథింగ్ బట్ చిల్డ్రన్స్ డే రోజు ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. సార్ ఎందుకు లాంచ్ చేశారు? వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్? సో ఈ పర్టికులర్ ఉడాన్ స్కీమ్ ఏదైతే ఉందో దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసరికి గర్ల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క ఎన్రోల్మెంట్ రేట్ని ఇంప్రూవ్మెంట్ చేయడం కోసం ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. మీరు కానీ గమనిస్తే 10th క్లాస్ వరకు ఒక ఎన్రోల్మెంట్ రేషియో ఉంటుంది, అండ్ +1, +2 వచ్చేసరికి ఇంకొక ఎన్రోల్మెంట్ రేట్ ఉంటుంది, అండ్ హయ్యర్ స్టడీస్కి ఇంకొక ఎన్రోల్మెంట్ రేట్ ఉంటుందన్నమాట. సో గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10th వరకు ఓకే పర్లా ఒక మీడియం రేంజ్లో అందరూ వెళ్తున్నారు. సో అందరూ 10th కంప్లీట్ చేసుకున్నారు, బాగానే ఉంటుంది. బట్ 10th నుంచి ఈ +1, +2కి జాయిన్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారనమాట. నథింగ్ బట్ ఇక్కడ డ్రాప్ అవుట్ రేట్ అనేది బాగా పెరిగిపోతుంది. నెక్స్ట్ ఈ ఇంటర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ హయ్యర్ స్టడీస్కి వెళ్ళే వాళ్ళు ఇంకా తగ్గిపోతున్నారు, ఓకేనా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే 10th అయిపోగానే చాలామంది స్టడీస్ని డిస్కంటిన్యూ చేసేయటం, లేకపోతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకోగానే మళ్ళీ డిస్కంటిన్యూ చేసేయటం. సో చాలామంది హయ్యర్ స్టడీస్కి ఎన్రోల్మెంట్ అవ్వట్లేదు. సో ఎన్రోల్మెంట్ అవ్వకపోతే వీళ్ళు అప్పటి వరకు చదివింది ఇంకెటువంటి ఉపయోగం అనేది ఉండదు. సో ఉమెన్ ఎంపవర్మెంట్ జరగాలంటే ఏం చేయాలి? సో వీళ్ళకి మంచి స్కిల్స్ కావాలి, మంచి ట్రైనింగ్ కావాలి, మంచి ఎడ్యుకేషన్ కావాలి. సో ఓవరాల్గా ఒక మంచి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ వీళ్ళకి ఉంటేనే సో ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది జరుగుతుందన్నమాట. సో బట్ మనకి ఏం జరుగుతుందంటే బికాస్ ఆఫ్ వేరియస్ అదర్ రీజన్స్ మధ్యలోనే చాలామంది డ్రాప్అవుట్ అయిపోతున్నారు. సో ఈ డ్రాప్అవుట్ రేట్ ఏదైతే ఉందో దాన్ని రెడ్యూస్ చేయాలి. సో మోస్ట్ ఆఫ్ ద గర్ల్ స్టూడెంట్స్ని హయ్యర్ స్టడీస్ వరకు తీసుకెళ్ళాలి, హయ్యర్ స్టడీస్లో కూడా జాయిన్ అయ్యేలాగా చూడాలి. ఆ తర్వాత కూడా వీళ్ళకి మంచిగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలన్నమాట. సో అందుకనే ఉడాన్ స్కీమ్ని తీసుకొచ్చారు 2014లో November 14. సో ఈ స్కీమ్ ద్వారా వీళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తారంటే ట్యాబ్స్ని ప్రొవైడ్ చేస్తారు, గ్యాడ్జెట్స్. సో దీంట్లో ఈ హయ్యర్ స్టడీస్కి కావాల్సిన లెక్చర్స్, వీడియోస్ కానీ కంటెంట్ కానీ లోడ్ చేసి ఇస్తారన్నమాట. అండ్ ఈ హయ్యర్ స్టడీస్కి కావాల్సిన స్టడీ మెటీరియల్, నెక్స్ట్ ఒకవేళ కుదిరితే ఆన్లైన్ క్లాసెస్ కానీ ఆఫ్లైన్ క్లాసెస్ కానీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ ఈ గర్ల్ స్టూడెంట్స్ కానీ ఐఐటీలో కానీ ఎన్ఐటీలో కానీ ర్యాంక్ కానీ సంపాదిస్తే వీళ్ళు ఎటువంటి అడ్మిషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ట్యూషన్ ఫీజు కూడా వీళ్ళు పే చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. సో ఇలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ ఉడాన్ స్కీమ్ కింద ప్లేస్ చేయడం జరిగింది, ఓకేనా. రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 1. నౌ మూవ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 2. సో క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కీమ్స్ వాజ్ రీనేమ్డ్ యాజ్ చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీసెస్ స్కీమ్ ఇన్ 2017? సో 2017లో సో చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీసెస్ స్కీమ్ కింద ఏ పర్టికులర్ ప్రోగ్రామ్ని రీనేమ్ చేశాము? సో దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ చెప్తాను, ఒకసారి చూడండి. మనకి 2009 ముందు వరకు అంటే ప్రయర్ టు 2009 దెర్ ఈస్ ఎ మినిస్ట్రీ కాల్డ్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. సో వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే 3 ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు సెపరేట్గా. ఫస్ట్ వన్ వచ్చేసరికి జువెనైల్ జస్టిస్ ప్రోగ్రామ్, సెకండ్ వన్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ స్ట్రీట్ చిల్డ్రన్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి చిల్డ్రన్ హోమ్స్, ఓకేనా. జువెనైల్ జస్టిస్ ప్రోగ్రామ్ అంటే జువెనైల్ అంటే ఎవరు? సో చిల్డ్రన్ ఉంటారు కదా. సో వాళ్ళు ఒకవేళ ఏదైనా క్రైమ్లో కానీ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారనుకోండి, సో వాళ్ళకి ఎంత పనిష్మెంట్ పడాలి, సో వాళ్ళకి ఎక్కువ పనిష్మెంట్ పడకుండా చూసుకోవటం కోసం, ఓకేనా. మళ్ళీ వాళ్ళకి రీహాబిలిటేషన్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ ఈ జువెనైల్ జస్టిస్ ప్రోగ్రాంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ స్ట్రీట్ చిల్డ్రన్. సో అబాండన్ చిల్డ్రన్ కొంతమంది ఉంటారు కదా స్ట్రీట్స్లో. సో వాళ్ళకి ఎటువంటి పేరెంట్స్ కానీ ఎవరు ఉండరు, కేర్ టేకర్స్ కూడా ఉండరు, గార్డియన్స్ కూడా ఉండరు. సో అటువంటి వాళ్ళని కూడా కేర్ టేకింగ్ తీసుకోవటం, ఓకేనా. సో వీళ్ళందరికీ చిల్డ్రన్ హోమ్స్ ప్రొవైడ్ చేయడం.
సో ఇటువంటి ప్రోగ్రామ్స్ని ఇండివిజువల్గా ఈ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. తర్వాత ఏం జరిగిందంటే 2010లో ఈ 3 ప్రోగ్రామ్స్ని క్లబ్ చేసి ఒక సింగిల్ ప్రోగ్రామ్ లాగా అనౌన్స్ చేశారు. సో ఆ ప్రోగ్రామ్ పేరేంటంటే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్. డోంట్ కన్ఫ్యూజ్, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ వేరు, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ వేరు. ఓకేనా? సో వీఆర్ ప్రొటెక్టింగ్ చిల్డ్రన్. ఓకేనా? రైట్. సో ఇలా 2010లో ఈ 3 ప్రోగ్రామ్స్ని కలిపి ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ లాగా ఒకటి లాంచ్ చేశారు. తర్వాత ఇదే ప్రోగ్రామ్ని 2017లో మళ్ళీ రీనేమ్ చేశారనమాట. ఎలా రీనేమ్ చేశారు సార్ అంటే చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీసెస్ స్కీమ్. సో పైన రాసుకున్నాం కదా, అదే చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీసెస్ స్కీమ్ కింద దీన్ని మళ్ళీ రీనేమ్ చేశారు. మళ్ళీ ఈ ప్రోగ్రామ్ని 2021-2022 ఫినాన్షియల్ ఇయర్లో మిషన్ వాత్సల్య కింద రీనేమ్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4. ఓకేనా? సో దేర్ ఇస్ ఎ మినిస్ట్రీ కాల్డ్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. సో 2009కి ముందు 3 సెపరేట్ ప్రోగ్రామ్స్ రన్ చేసేవాళ్ళు. జూవెనైల్ జస్టిస్ ప్రోగ్రామ్, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ స్ట్రీట్ చిల్డ్రన్ అండ్ చిల్డ్రన్ హోమ్స్. ఇలా 3 సెపరేట్గా రన్ చేసేవాళ్ళు. తర్వాత 2010లో ఈ మూడింటిని క్లబ్ చేసి ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద తీసుకొచ్చారు. మళ్ళీ 2017లో ఈ ప్రోగ్రామ్ యొక్క పేరును మార్చడం జరిగింది, చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీసెస్ స్కీమ్. మళ్ళీ 2021-2022 ఫినాన్షియల్ ఇయర్లో దీని యొక్క పేరుని మళ్ళీ రీనేమ్ చేశారు. సో ప్రెజెంట్ నేమ్ వచ్చేసరికి మిషన్ వాత్సల్య. ఓకేనమ్మా? సో మిషన్ వాత్సల్య ఏదైతే ఉందో యాక్చువల్ ఇట్ ఈస్ అన్ అంబ్రెల్లా స్కీమ్. సో ఈ పర్టికులర్ స్కీమ్ కింద మల్టిపుల్ కాంపోనెంట్స్ ఉంటాయి. సో లైక్ ఏంటంటే ఈ పిల్లలకి రిలేటెడ్గా స్టాచ్యుటరీ బాడీస్ ఏవైతే ఉన్నాయో సో వాటిని స్ట్రెంథనింగ్ చేయటం, అండ్ పిల్లలకి ఇన్స్టిట్యూషనల్ కేర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయటం, పిల్లలకి ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ చేయటం కానీ, కమ్యూనిటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం కానీ, ఎమర్జెన్సీ సర్వీసెస్ పిల్లలకి ప్రొవైడ్ చేయడం కానీ, సో ఇటువంటివి ఈ మిషన్ వాత్సల్య కింద ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఓకేనమ్మా? రైట్. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే 100% ఉంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిపార్ట్మెంట్స్ ఈజ్ ద ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఆఫ్ నేషనల్ క్రెచీ స్కీమ్? సో నేషనల్ క్రెచీ స్కీమ్ ఖచ్చితంగా క్వశ్చన్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. సో జాగ్రత్తగా వినండి. ఫర్ సపోజ్ దేర్ ఈజ్ ఏ ఉమెన్. ఈ ఉమెన్కి ఒక చైల్డ్ ఉన్నారు, పాప కానీ బాబు కానీ అనుకోండి. ఓకేనా? రైట్. ఈ ఉమెన్ ఎవరైతే ఉన్నారో షీ ఈజ్ ఏ వర్కింగ్ ఉమెన్. తను వర్క్ చేస్తూ ఉంటుంది డైలీ. సో ఒకవేళ తను వర్క్కి వెళ్ళింది అనుకోండి, సో ఈ పాపని కానీ బాబుని కానీ ఎవరైతే ఉన్నారో ఆ చైల్డ్ ఎవరైతే ఉన్నారో సో ఆ చైల్డ్ని కేరింగ్ తీసుకోవడానికి ఎవరు ఉండరు. సో వర్క్కి తీసుకెళ్లేరు, అలాగే ఇంట్లో ఒకరిని వదిలేసి వెళ్ళలేరు. సో అందుకని చెప్పి ఇటువంటి సిచ్యువేషన్స్లో ఉన్న ఉమెన్ కోసం ఒక ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. ఆ ప్రోగ్రామ్ పేరే నేషనల్ క్రెచీ స్కీమ్. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏం చేస్తారంటే ఈ చైల్డ్ ఎవరైతే ఉన్నారో ఈ చైల్డ్ యొక్క కేరింగ్ అనేది ఈ పర్టికులర్ స్కీమ్ కింద గవర్నమెంట్ వాళ్ళు తీసుకుంటారనమాట. ఓకేనా? సో యాక్చువల్లీ దేర్ ఈజ్ ఎ హోమ్. ఈ హోమ్లో కొంతమంది వర్కర్స్ ఉంటారు గవర్నమెంట్ తరపున. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఉమెన్ ఎప్పుడైతే డే టైంలో వర్క్కి వెళ్తారో ఆ వర్క్కి వెళ్ళినప్పుడు ఈ చిల్డ్రన్ని తీసుకొచ్చి ఈ హోమ్లో ఇచ్చేసి వెళ్తారనమాట. సో ఆ డే టైం మొత్తం తను వర్క్ నుంచి తిరిగి వచ్చేంత వరకు ఈ చిల్డ్రన్ని వీళ్ళు కేరింగ్ తీసుకుంటారనమాట. ఓకేనమ్మా? సో యాక్చువల్గా 2017లో ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. ఇట్ ఈజ్ ఎ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. అంటే బోత్ సెంటర్ స్టేట్ ఇద్దరు ఫండింగ్ వేసుకుంటారనమాట. సో రేషియో వచ్చేసరికి 60:40, 90:10 ఇలా ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఈ పర్టికులర్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో ఆ చైల్డ్ యొక్క ఏజ్ ఖచ్చితంగా 6 months నుంచి 6 years లోపే ఉండాలన్నమాట. 6 years దాటితే ఈ పర్టికులర్ ప్రోగ్రామ్కి దే ఆర్ నాట్ ఎలిజిబుల్. ఓకేనా? సో 6 months to 6 years లోపు ఉన్న చిల్డ్రన్ మాత్రమే ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ కింద కేరింగ్ అనేది ఈ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రూరల్ ఏరియాకి సంబంధించిన వాళ్ళు అయి ఉండొచ్చు, అర్బన్ ఏరియాకి సంబంధించిన వాళ్ళు అయినా సరే అయి ఉండొచ్చు అనమాట. సో ఇక్కడ కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఈ ఉమెన్ ఎవరైతే ఉన్నారో తను ఖచ్చితంగా ఒక 1 మంత్లో అట్లీస్ట్ 15 days తను వర్క్ చేస్తూ ఉండాలి. ఓకేనా? 1 monthలో అట్లీస్ట్ మినిమం 15 days తను వర్క్ చేస్తూ ఉండాలి. లేదా ఒక ఇయర్లో అట్లీస్ట్ 6 months అయినా సరే తను వర్క్ చేస్తూ ఉండాలి. ఓకేనా? సో ఈ కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి, ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వాలి. సో ఎప్పుడైతే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతాయో సో అప్పుడే వాళ్ళకి సంబంధించిన చిల్డ్రన్ని కేరింగ్ అనేది ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటాం.
ఓకేనా. సో వర్కింగ్ ఉమెన్, సో వాళ్ళకి చిల్డ్రన్ ఉంటారు. సో ఆ చిల్డ్రన్కి డే టైమ్ కేర్ అనేది ప్రొవైడ్ చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ క్రేచీ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. సో చైల్డ్ వచ్చేసరికి ఖచ్చితంగా 6 months to 6 years లోపే ఉండాలి. అండ్ ఆ వర్కింగ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో తను ఖచ్చితంగా 1 monthలో 15 days పనిచేస్తూ ఉండాలి. అంతేగాని 1 monthలో 1 day పనిచేస్తూ ఉండి సో డే టైంలో వచ్చేసి నేను వర్క్ చేస్తున్నానని చెప్పేసి ప్రతిరోజు ఇచ్చేసి వెళ్ళటం అలా కుదరదు అనమాట. అట్లీస్ట్ 1 monthలో 15 days తను వర్క్ చేస్తూ ఉండాలి. 1 yearలో ఖచ్చితంగా 6 months అయినా సరే వర్క్ చేస్తూ ఉండాలి. ఈ 2 కండిషన్స్లో ఏది సాటిస్ఫై చేసినా సరే దే ఆర్ ఎలిజిబుల్. ఓకేనా. సో ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫెసిలిటీస్ ఏంటంటే సో డే కేర్ ఫెసిలిటీస్ విత్ స్లీపింగ్ ఫెసిలిటీస్ యాజ్ వెల్. సో పగలపూట చక్కగా పాపకి కానీ బాబుకి కానీ నిద్ర వస్తే పడుకునే ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయటం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సప్లిమెంటరీ న్యూట్రిషన్, అంటే ఫుడ్ మంచి పోషకాహారం వాళ్ళకి తినిపించటం, హెల్త్ చెకప్ కానీ ఇమ్యునైజేషన్ కానీ, లేకపోతే సో 6 years వస్తాయి కాబట్టి కొంచెం ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. చిన్న చిన్నవి ఏదన్నా నేర్పించడం కానీ, లేకపోతే ప్లేయింగ్ యాక్టివిటీస్ కానీ, ఓకేనా, ఫన్ గేమ్స్ కానీ ఇటువంటి కండక్ట్ చేస్తూ ఉంటారన్నమాట. ఓకే. సో ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ డిపార్ట్మెంట్స్ మినిస్ట్రీ గురించి అడిగారు కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఓకేనమ్మా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కీమ్స్ ఈజ్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ టు ప్రొవైడ్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సచ్ యాజ్ స్కూల్స్, కాలేజెస్, ఐటీఐస్, పాలిటెక్నిక్స్, హాస్టల్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఎక్సెట్రా ఇన్ డిప్రైవ్డ్ ఏరియాస్ ఆఫ్ ద కంట్రీ. సో జాగ్రత్తగా వినండి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే 2011 సెన్సస్ డేటాని బేస్ చేసుకొని కొన్ని డిస్ట్రిక్ట్స్ని ఐడెంటిఫై చేస్తుంది. ఏంటి సార్ ఆ డిస్ట్రిక్ట్స్ అంటే మైనారిటీ కాన్సన్ట్రేటెడ్ డిస్ట్రిక్ట్స్. మైనారిటీ కాన్సన్ట్రేటెడ్ డిస్ట్రిక్ట్స్. సో ఏ జిల్లాల్లో అయితే మైనారిటీస్ ఎక్కువగా ఉన్నారో అటువంటి జిల్లాల్ని ఇండియా వైడ్గా ఐడెంటిఫై చేస్తుంది. ఓకే. ఐడెంటిఫై చేసిన తర్వాత ఏం చేస్తుంది, ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది చేస్తుంది అనమాట. స్కూల్స్ డెవలప్ చేయటం, కాలేజెస్ని డెవలప్ చేయటం, ఐటీఐస్ని డెవలప్ చేయటం, పాలిటెక్నిక్స్ కానీ పాలిటెక్నిక్ కాలేజెస్ కానీ, హాస్టల్ ఫెసిలిటీస్, ప్రైమరీ హెల్త్ కేర్ సర్వీసెస్ ఇటువంటివి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే సార్, ఇవన్నీ ఏ ప్రోగ్రామ్ కిందకి వస్తాయి? అదే మనకి క్వశ్చన్. ఉస్తాద్, నాయి మంజిల్, కమారి దారోహర్, ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం. ఓకేనా. మనకి క్వశ్చన్ ఎలా అడగొచ్చు అంటే సో ఈ ప్రోగ్రామ్ కింద ఓకేనా కొన్ని మైనారిటీ కాన్సన్ట్రేటెడ్ డిస్ట్రిక్ట్స్ని ఐడెంటిఫై చేస్తున్నారు, బాగానే ఉంది. ఏ సెన్సస్ డేటాని బేస్ చేసుకొని ఐడెంటిఫై చేశారు, వాట్ ఈస్ దట్ సెన్సస్ అని చెప్పి కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో 2011 సెన్సస్ అనమాట. సో మైనారిటీస్ అంటే తెలుసు కదా. సో మన ఇండియాలో రిలీజియన్ని బేస్ చేసుకొని 6 మైనారిటీస్ ఉన్నాయి. సో ఎవరు వాళ్ళు? క్రిస్టియన్స్, ముస్లిమ్స్, బుద్ధిస్ట్స్, జైన్స్, సిఖ్స్, పార్సీస్ ఆర్ జొరాస్ట్రియన్స్. ఓకేనా. సో ఈ మైనారిటీస్ ఎక్కడ మనకి ఎక్కువగా ఉన్నారో సో దాన్ని బేస్ చేసుకొని మనం ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తామన్నమాట. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వేర్ డిడ్ ద మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ హ్యాస్ లాంచ్డ్ ఏ స్కీమ్ నేమ్డ్ మార్కెటింగ్ అండ్ లాజిస్టిక్స్ డెవలప్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ట్రైబల్ ప్రొడక్ట్స్ ఆఫ్ ద నార్త్ ఈస్టర్న్ రీజియన్, సింప్లీ PTPNER. సో ఏ స్టేట్లో లాంచ్ చేశారని చెప్పి అడుగుతున్నారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, నాగాల్యాండ్. సో యాక్చువల్గా ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. సో ఏంటివి అవి? అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం అండ్ సిక్కిం. ఈ స్టేట్స్ మొత్తంలో సో ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ట్రైబల్ ప్రోడక్ట్స్ అంటాం. సో వాటికి మంచి మార్కెటింగ్ యాక్సెస్ని ప్రొవైడ్ చేయటం, లాజిస్టిక్స్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయటం ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ యొక్క ఆబ్జెక్టివ్ అనమాట. సో దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనకు ఒక ఆర్గనైజేషన్ అనేది వర్క్ చేస్తుంటుంది. సో దాని పేరే ట్రైఫెడ్. సో ట్రైఫెడ్ మీద కూడా ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది మనకి సొసైటీలో. సో దీని మీద కూడా కొంచెం వర్క్ అయితే చేయండి బ్యాక్గ్రౌండ్లో. ఓకేనమ్మా, రైట్. సో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని మణిపూర్కి సంబంధించిన చీఫ్ మినిస్టర్ గారు, హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు లాంచ్ చేశారనమాట. సో మణిపూర్కి సంబంధించిన చీఫ్ మినిస్టర్ అంటే అఫ్ కోర్స్ ఆన్సర్ ఏమవుతుంది? మణిపూర్. సో ఎన్ బైరన్ సింగ్ ఎవరైతే ఉన్నారో సో ఆయన చీఫ్ మినిస్టర్ అనమాట మణిపూర్కి. సో ఆయన ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. అంటే లాంచ్ చేసింది మణిపూర్లో. సో మణిపూర్లో లాంచ్ చేసినంత మాత్రాన ఈ ప్రోగ్రామ్ కేవలం మణిపూర్కి మాత్రమే అప్లికేబుల్ అని చెప్పి కాదు.
సో ఎక్కడో చోట లాంచ్ చేయాలి కాబట్టి మణిపూర్లో లాంచ్ చేశారు. ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో సో ఎంటైర్ నార్త్ ఈస్ట్ ఇండియాకి అప్లికేబుల్లో ఉంటుందన్నమాట. ఓకేనా. సో ట్రైబ్స్ తయారు చేసే ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో అవి బొమ్మలు అవ్వచ్చు, లేకపోతే బాస్కెట్స్ అవ్వచ్చు, పాట్స్ అవ్వచ్చు, వెసల్స్ అవ్వచ్చు, డెకరేటివ్స్ కానీ, టెక్స్టైల్స్ కానీ, ఇటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మార్కెట్లో అమ్మే విధంగా, సో వాటికి మార్కెట్లో మంచి యాక్సెస్ కలిగే విధంగా, సో మంచి ఇన్కమ్ అనేది ఈ ట్రైబ్స్కి వచ్చేలాగా ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని డిజైన్ చేశారన్నమాట. ఓకేనా. సో దీనికోసం వర్క్ చేసేది ఎవరంటే ట్రైఫెడ్. పర్ఫెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వెన్ ఈస్ ద నేషనల్ గర్ల్ చైల్డ్ డే సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా? సో యాక్చువల్గా ఈ నేషనల్ గర్ల్ చైల్డ్ డే మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే టు ప్రమోట్ ద అవేర్నెస్. వి ఆల్ నో దట్ మన ఇండియా అనేది పేట్రియార్కల్ సొసైటీ. సో మేల్ యొక్క డామినెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ పేట్రియార్కీ ద్వారా ఈ ఉమెన్ ఆర్ గర్ల్ చైల్డ్ ఎవరైతే ఉన్నారో బాగా సఫర్ అవుతున్నారన్నమాట. చాలా విధాలుగా, బీట్ చైల్డ్ మ్యారేజెస్ అవ్వచ్చు, డొమెస్టిక్ వైలెన్స్ కానీ, ఓకేనా, డౌరీ కేసెస్ కానీ, లేకపోతే సెక్సువల్ హెరాస్మెంట్ కానీ, చైల్డ్ ట్రాఫికింగ్ కానీ, ఉమెన్ ట్రాఫికింగ్ కానీ, ఓకేనా, రేప్ కేసెస్ కానీ, సూసైడల్స్ కానీ, లేకపోతే యాసిడ్ అటాక్స్ కానీ, ఇలా మల్టిపుల్, ఇంకా చెప్పాలనుకుంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్లో కూడా వీళ్ళ మీద మనం ఈ డిస్క్రిమినేషన్ అనేది చూపిస్తూనే ఉంటాం. సో పర్టికులర్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కేవలం ఈ జాబ్స్కి మాత్రమే సెట్ అవుతారని చెప్పి మనం వాళ్ళకి పింక్ కాలర్డ్ జాబ్స్ని అసైన్ చేయడం జరుగుతుంది. పింక్ కాలర్ జాబ్స్ అంటే తెలుసు కదా, లైక్ స్పా రిలేటెడ్ వర్క్స్ కానీ, బ్యూటీషియన్స్గా కానీ, ఎయిర్ హోస్టెస్ కానీ, లేకపోతే రిసెప్షనిస్ట్గా మనకి రెస్టారెంట్స్లో కానీ హోటల్స్లో కానీ ఉంటారు కదా. సో ఇలా అనమాట. ఓకేనా. సో పింక్ కాలర్ జాబ్స్, లేకపోతే గ్లాస్ సీలింగ్ ఎఫెక్ట్. గ్లాస్ సీలింగ్ ఎఫెక్ట్ అంటే తెలుసా? గ్లాస్ సీలింగ్ ఎఫెక్ట్. సో ఒక మేల్ పర్సన్, ఒక ఫీమేల్ పర్సన్ ఇద్దరు ఒకే పాయింట్ ఆఫ్ టైంలో ఒకే రోల్కి అపాయింట్ అయ్యారు అనుకోండి, జాబ్కి ఒకే కంపెనీలో. ఒక 3 years తర్వాత, 4 years తర్వాత, ఆఫ్టర్ సమ్ టైం పీరియడ్ ఆ మేల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను ఆ పర్టికులర్ కంపెనీలో చాలా ఎదుగుతున్నాడు అనమాట. నథింగ్ బట్ ప్రమోషన్స్. సో ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి చాలా తొందరగా వెళ్తున్నాడు. ఉమెన్కి ఏంటంటే ఎక్కువ గ్రోత్ ఇవ్వట్లా కావాలని, అంటే వాళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేయక కాదు, ఉమెన్ మీద ఒక నెగిటివ్ ప్రీజుడేస్, పేట్రియార్కీ. సో దీని ద్వారా వాళ్ళకు ఈవెన్ దో జాబ్ సంపాదించినా సరే ప్రమోషన్స్ విషయంలో కూడా అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు చాలా వెనకబడి ఉంటున్నారు. సో ఇటువంటివి జరగకుండా ఉండటం కోసం, సో వాళ్ళ యొక్క రైట్స్ వాళ్ళకి తెలిసేలాగా, ఓకేనా, సో అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం కోసం ఈ పర్టికులర్ నేషనల్ గర్ల్ చైల్డ్ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటాం ఆన్ 24th January. ఓకేనా. సో ఎప్పటి నుంచి ఇనిషియేటివ్ని మనం స్టార్ట్ చేసాం సార్ అంటే ఫ్రమ్ 2008 ఆన్వర్డ్స్. 2008 నుంచి ప్రతి సంవత్సరం January 24th మనం నేషనల్ గర్ల్ చైల్డ్ డేగా డిక్లేర్ చేసుకొని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ఓకేనమ్మా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఉమెన్ హెల్ప్ లైన్ సెటప్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ 24 hours ఎమర్జెన్సీ అండ్ నాన్ ఎమర్జెన్సీ రెస్పాన్సెస్ త్రూ టెలిఫోనిక్ షార్ట్ కోడ్. సో టోల్ ఫ్రీ నెంబర్ ఏంటో అడుగుతున్నాడు అనమాట. 198, 191, 197, 181. సో ఆన్సర్ వచ్చేసరికి 181 అనమాట. సో ఎప్పుడైనా సరే ఒక ఉమెన్ ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కానీ, లేకపోతే ఏదైనా వైలెన్స్కి గురవుతున్నా, ఏదైనా అటాక్ జరిగిన తన మీద, డొమెస్టిక్ వైలెన్స్ అయినా సరే, ఏదైనా సరే తనకి ఏదైనా కంప్లైంట్ ఉంటే, తను చెప్పాలనుకుంటే 181 అనే టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి సో తన యొక్క ఫిర్యాదుని నమోదు చేయొచ్చు అనమాట. సో ఈ ఫెసిలిటీ అనేది మనకి 24 hours అవైలబుల్గానే ఉంటుంది. సో రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఈ 181ని 112 అనే ఎమర్జెన్సీ రెస్పాన్స్ నెంబర్కి లింక్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. సో 112ని ఏమని చెప్పి పిలుస్తామంటే ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్. సో దీనికి లింక్ చేశారు. వి కాల్ ఇట్ యాజ్ ERSS. ఓకేనా. సో ఆన్సర్ వచ్చేసరికి 181. సో ఇట్ ఈస్ ద టోల్ ఫ్రీ నెంబర్. 24 hours అవైలబుల్గా ఉంటుంది. ఏదైనా సరే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అయినా, నాన్ ఎమర్జెన్సీ అయినా సరే దే కెన్ కాల్ త్రూ ఇట్. సో ఎప్పుడైతే వీళ్ళు కాల్ చేస్తారో ఆటోమేటిక్గా దాన్ని నియర్గా ఉన్న పోలీస్ స్టేషన్స్కి కనెక్ట్ చేసేసి సో పోలీసుల్ని పంపించి ఎవరైనా ఆపదలో ఉంటే వాళ్ళకి రక్షించే విధంగా ఈ ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఓకేనమ్మా. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కీమ్స్ ఫర్ ట్రైబల్ ఏరియాస్ కంప్రైజెస్ ఆఫ్ 2 sub-schemes సంబాల్ సామర్థ్య ఫర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఉమెన్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ రెస్పెక్టివ్లీ. సో సంబాల్, సామర్థ్య ఏ పర్టికులర్ ప్రోగ్రామ్ కిందకి వస్తుంది? సో దీని గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, జాగ్రత్తగా చూడండి. సో యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పర్టికులర్ మిషన్ని లాంచ్ చేసింది. సార్ ఎప్పుడు లాంచ్ చేసింది సార్ అంటే 2021-2022 ఈ ఫినాన్షియల్ ఇయర్లో లాంచ్ చేసిందనమాట.
సో లాంచ్ చేసి ఎప్పటి వరకు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు సార్ అంటే టిల్ 2025 టు 2026. ఓకేనా, 2021 2022లో లాంచ్ చేశారు. 2025 2026 ఫినాన్షియల్ ఇయర్ వరకు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారన్నమాట. సో యాక్చువల్గా ఈ మిషన్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ అన్ అంబ్రెల్లా ప్రోగ్రామ్. అంబ్రెల్లా ప్రోగ్రామ్ అంటే ఏంటి? దీని కింద ఖచ్చితంగా ఒక మల్టిపుల్ ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి. సో దాంట్లో ఒకటి సంబాల్, రెండవది సామర్థ్య. సంబాల్ ఒకటి, సామర్థ్య ఒకటి. సార్ సంబాల్ అంటే ఏంటి? సో ఈ సంబాల్ ఏదైతే ఉందో దీని యొక్క మెయిన్ మోటో వచ్చేసరికి టు ప్రొవైడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఫర్ ఉమెన్. సో ఉమెన్కి సేఫ్టీని సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడానికి తీసుకొచ్చిన ప్రోగ్రామే సంబాల్ అనమాట. సో ఈ సంబాల్లో కొన్ని మల్టిపుల్ ఇనిషియేటివ్స్ ఉంటాయి అన్నమాట. సో అవేంటంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి వన్ స్టాప్ సెంటర్స్. నెక్స్ట్ వన్ ఉమెన్ హెల్ప్ లైన్. సో ఉమెన్ హెల్ప్ లైన్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా 181. సో అలా. నెక్స్ట్ వన్ బేటీ బచావో బేటీ పడావో. నెక్స్ట్ వన్ నారీ అదాలత్స్. మనకి లోక్ అదాలత్స్ ఎలా ఉంటాయో నారీ అదాలత్స్ అనమాట, విచ్ ఈజ్ ఎంటైర్లీ రిలేటెడ్ టు ఉమెన్. సో ఉమెన్కి జస్టిస్ ప్రొవైడ్ చేయడం కోసం నారీ అదాలత్స్ని తీసుకురావడం అనేది జరిగింది. సో ఈ 4 మనకి సంబాల్లోని కాంపోనెంట్స్ అనమాట. సో సంబాల్ యొక్క ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఏంటి సార్ అంటే టు ప్రొవైడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఫర్ ఉమెన్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సామర్థ్య. సో సామర్థ్య అంటే ఏంటి? సామర్థ్యం. ఓకేనా, మన యొక్క నైపుణ్యం. నథింగ్ బట్ ఇట్ టాక్స్ అబౌట్ ఎంపవర్మెంట్. ఎంపవర్మెంట్ ఆఫ్ హోమ్, ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్. సో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ కింద ఉమెన్ ఎలా ఎంపవర్మెంట్ చేయబోతున్నారు అంటే సో దేర్ ఈజ్ అనదర్ సబ్ స్కీమ్ కాల్డ్ స్వాదర్ గ్రే. సో స్వాదర్ గ్రే, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్. సో వీటి గురించి నెక్స్ట్ వస్తాయి అప్కమింగ్ సెషన్స్లో, అప్పుడు ఇంకా డీటెయిల్గా చెప్తుంటాను, డోంట్ వరీ. ఓకేనా. సో సామర్థ్యం వచ్చేసరికి ఎంపవర్మెంట్, సంబాల్ వచ్చేసరికి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. సో ఇలా 2 ప్రోగ్రామ్స్ని కలిపి ఒక పర్టికులర్ మిషన్ని లాంచ్ చేశారు. మరి ఆ మిషన్ ఏంటి సార్? ఆన్సర్ అదే కదా అంటే మిషన్ శక్తి. ఓకేనా. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2. ఓకే. సో మిషన్ శక్తి 2021 2022లో లాంచ్ చేశారు. 2025 2026 వరకు ఇది ఇంప్లికేషన్లో ఉంటుందన్నమాట. ఈ పర్టికులర్ మిషన్ శక్తి కింద సంబాలు, సామర్థ్యం అని చెప్పి 2 ఉంటాయి. సో సంబాల్లోకి ఏమేమి వస్తాయి, సామర్థ్యాల్లోకి ఏమేమి వస్తాయి, సంబాల్ యొక్క మెయిన్ మోటో ఏంటి, సామర్థ్యం యొక్క మెయిన్ మోటో ఏంటి, ఇలా ఉండాలి మీ ప్రిపరేషన్ అనేది. ఓకేనమ్మా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్ ఆర్ డిపార్ట్మెంట్స్ ఆర్గనైజ్డ్ అన్ ఆన్లైన్ పేరెంటల్ వర్క్షాప్? ఆన్లైన్ పేరెంటల్ వర్క్షాప్ ఆన్ వాట్? ఆన్ యూజ్ ఆఫ్ గ్యాడ్జెట్స్ బై చిల్డ్రన్. సో ఎప్పుడు కండక్ట్ చేశారంటే 31 మే 2023 కండక్ట్ చేశారనమాట. ఎందుకు కండక్ట్ చేశారు? టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ ద పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇంపాక్ట్స్ ఆఫ్ గ్యాడ్జెట్స్ ఆన్ హెల్త్ ఆఫ్ ద చిల్డ్రన్. సో ప్రజెంట్ సో పుట్టిన పిల్లలు సో కొంచెం పెరగగానే ఇక పబ్జీ అని చెప్పి వాటి కోసం అని చెప్పి యూట్యూబ్లో వీడియోస్ అని చెప్పి లేకపోతే రైమ్స్ అని చెప్పి సో వాటి కోసం మల్టిపుల్ గ్యాడ్జెట్స్ని యూజ్ చేయడం అప్పుడే స్టార్ట్ చేశారు. మనం చిన్నప్పుడు అంటే మనం రోడ్ల మీద తిరిగే వాళ్ళం, ఆడుకునే వాళ్ళం, ఇంట్లో కంటే బయట ఎక్కువ ఉండేవాళ్ళం. ఇప్పుడు పిల్లలు ఏంటంటే బయట కంటే ఇంట్లోనే ఎక్కువ ఉంటున్నారు. సో దాని ద్వారా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి, అది వేరే విషయం. సో అందుకని చెప్పి ఇలా గ్యాడ్జెట్స్ని ఎక్కువగా యూజ్ చేస్తే పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, వీటన్నిటి గురించి పేరెంట్స్కి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఒక వర్క్షాప్ని కండక్ట్ చేశారు. సో ఆ వర్క్షాప్ పేరు ఏంటంటే యూజ్ ఆఫ్ గ్యాడ్జెట్స్ బై చిల్డ్రన్. ఎప్పుడు కండక్ట్ చేశారు? 31 మే 2023. సో ఎవరు కండక్ట్ చేశారని చెప్పి అడుగుతున్నారు. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్? నో. మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్? అబ్సల్యూట్లీ నో. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్? నో. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కార్పొరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్? ఎస్. సో NIPCCD. సో వీళ్ళు కండక్ట్ చేశారనమాట. NIPCCD వీళ్ళు కండక్ట్ చేయడం జరిగింది. సో యాక్చువల్గా ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కార్పొరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో సో దీని యొక్క ప్రీవియస్ నేమ్ వచ్చేసరికి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్ పబ్లిక్ కార్పొరేషన్. సో యాక్చువల్గా ఇది ఒక సొసైటీ అనమాట. సో సొసైటీ అంటే నథింగ్ బట్ విచ్ వాజ్ రిజిస్టర్డ్ అండర్ సొసైటీ రిజిస్ట్రేషన్స్ యాక్ట్. సో సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 కింద ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ అనేది రిజిస్టర్ అయ్యి ఉందన్నమాట. సో ఇటువంటి యాక్టివిటీస్ వీళ్ళు చేస్తూ ఉంటారు. సో చైల్డ్ డెవలప్మెంట్ అవడం కోసం ఇటువంటి వర్క్షాప్స్ కండక్ట్ చేసి సో పేరెంట్స్కి అవేర్నెస్ని క్రియేట్ చేయటం. సో పిల్లలు గ్యాడ్జెట్స్ని ఇలా యూస్ చేస్తున్నారు, అలా యూస్ చేస్తున్నారు. సో ప్లీజ్ పేరెంట్ కంట్రోల్ని ఆన్ చేయండి, పేరెంట్ లాక్ని ఎనేబుల్ చేయండి, సో కొంచెం రిస్ట్రిక్ట్ చేయండి. ఎక్కువగా స్క్రీన్ టైం కూడా మంచిది కాదు. సో అలా ఇప్పటి నుంచే మీరు ఎక్కువగా గ్యాడ్జెట్స్ని అలవాటు చేస్తే ఫ్యూచర్లో ఇలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఐసైట్ కానీ లేకపోతే ఎడిక్షన్ కానీ ఎక్కువగా వాళ్ళు ఫోకస్ చేయలేరు వేరే వాటి మీద.
ఫిజికల్ హెల్త్ కానీ మెంటల్ హెల్త్ కానీ ఇవన్నీ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి అవేర్నెస్ని క్రియేట్ చేయడమే ఈ పర్టికులర్ వర్క్షాప్ యొక్క ఆబ్జెక్టివ్ అనమాట. ఓకేనమ్మా, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్. సో 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. సో దీంట్లో రైట్ స్టేట్మెంట్స్ ఏంటో ఐడెంటిఫై చేయమంటున్నాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, నషా ముక్త్ భారత్ అభియాన్ వాజ్ లాంచ్డ్ ఆన్ 15th August 2019 అంటున్నాడు. సో ఇది రాంగ్ అనమాట. సో ఇట్ వాజ్ నాట్ లాంచ్డ్ ఆన్ 2019. సో ఇది 2020లో లాంచ్ చేయడం జరిగింది. సో డేట్ వచ్చేసరికి కరెక్టే, 15th August 2020న ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. సో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని ఎవరు లాంచ్ చేశారని చెప్పి ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చాడు. ద స్కీమ్ వాజ్ లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ అంటున్నాడు. సో ఇది కూడా రాంగ్ అనమాట. మరి ఎవరు లాంచ్ చేశారు సార్ అంటే, ఇట్ వాజ్ లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ఓకేనా, ఇట్ ఈస్ నాట్ బై మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, ఇట్ వాజ్ లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ఓకే, సో ఏ రాంగ్, బి రాంగ్. సో ఏ ఇక్కడ రాంగ్ ఉంది, ఇక్కడ ఉంది, ఇది ఉంది. సో ఆన్సర్ సి అండ్ డి. సో రిమైనింగ్ చూద్దాం. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ఇనిషియేటివ్ ఇస్ టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ సబ్స్టాన్స్ అబ్యూస్ అమాంగ్ యూత్. సో ఇక్కడ సబ్స్టాన్స్ అంటే నథింగ్ బట్ డ్రగ్స్ అనమాట. సో డ్రగ్స్కి బాగా అడిక్ట్ అయిపోతున్నారు ఇప్పుడు చాలామంది యూత్. సో మరి స్కూల్ పిల్లలు కూడా కొంతమంది అడిక్ట్ అయిపోయి సిగరెట్స్ కానీ, స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, అదంతా వేరే విషయం. బట్ డ్రగ్స్కి బాగా ఎక్కువ మంది అడిక్ట్ అయిపోయి, సో దాని ద్వారా చాలా నెగిటివ్ ఇంపాక్ట్స్ ఫిజికల్గా కానీ సైకలాజికల్ కానీ వాళ్ళ మీద పడుతున్నాయి అనమాట. సో ఇటువంటి నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి. సో ఎవరు ఈ డ్రగ్స్ జోలికి వెళ్ళకూడదు అని చెప్పి అవేర్నెస్ క్యాంపెయిన్స్ క్రియేట్ చేయడానికి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు, నషా. ఓకేనా, ఈ పేరు చూసి మనం ఐడెంటిఫై చేయొచ్చు. రైట్. సో ఆప్షన్ సి కరెక్టే అనమాట. ఎట్ ప్రెజెంట్ దిస్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ 272 ఐడెంటిఫైడ్ మోస్ట్ వల్నరబుల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ద కంట్రీ. సో మన ఇండియా మొత్తంలో సో ఎక్కడైతే డ్రగ్స్ బాగా ఎక్కువగా విజృంభిస్తుందో, వ్యాపిస్తుందో, ఎక్కడైతే డ్రగ్స్ యూసేజ్ బాగా పెరిగిందో వాటిని ఐడెంటిఫై చేశారనమాట. అలా ఐడెంటిఫై చేస్తే ఇనీషియల్గా 272 డిస్ట్రిక్ట్స్ వచ్చాయి. సో వీటిలో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని సో ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. సో డి కూడా రైటే. ఓకేనమ్మా. సో ఆప్షన్ వచ్చేసరికి ఆన్సర్ 3. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఫార్ములేటెడ్ ఏ నమస్తే స్కీమ్ ఫర్ వాట్? టు ఎరాడికేట్ అన్సేఫ్ సీవర్ అండ్ సెప్టిక్ ట్యాంక్స్ క్లీనింగ్ ప్రాక్టీసెస్. సో ఇందులో ఈ అంటే ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు. సో నమస్తే అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ఉంది. సో దీని యొక్క ఫుల్ నేమ్ మనకి తెలియాలన్నమాట. అది తెలిస్తేనే ఈ అంటే ఏంటో మనకి అర్థమవుతుందన్నమాట. ఓకేనా, సో నేను చెప్తాను, నోట్ డౌన్ చేసుకోండి. సో నమస్తే స్టాండ్స్ ఫర్ నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఈకోసిస్టమ్. సో దీన్నే మనం షార్ట్కట్లో నమస్తే అని చెప్పి పిలుస్తాం. ఓకే, సో నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్. సో ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, సో మనకి మాన్యువల్ స్కావెంజర్స్ ఉంటారు కదా, లేకపోతే సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్ కానీ, లేకపోతే డ్రైనేజ్ సిస్టమ్ క్లీనర్స్ కానీ, సో వీళ్ళు ఉంటారు కాబట్టి, సో వాళ్ళు ఎప్పుడైతే ఈ క్లీనింగ్ ప్రాసెస్ చేస్తూ ఉంటారో అప్పుడు చాలామంది ఓపెన్గానే వెళ్ళిపోతున్నారు. ఆ టన్నల్స్లోకి కానీ, ఈ ట్యాంక్స్లోకి కానీ ఓపెన్గానే వెళ్ళిపోతున్నారు. సో దాని ద్వారా వాళ్ళకి చాలా నెగిటివ్ ఇంపాక్ట్స్ కానీ, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ వస్తూ ఉంటాయి. సో ఇలా అన్సేఫ్ ప్రాక్టీసెస్ చేయకూడదు. సో వీళ్ళకి కొన్ని కిట్స్ ప్రొవైడ్ చేయటం, ఆ కిట్స్ని ధరించి వాళ్ళు లోపలికి వెళ్ళటం. ఓకేనా, సో లేకపోతే వీళ్ళకి స్కిల్స్ని లేకపోతే ట్రైనింగ్ని ప్రొవైడ్ చేయటం. సో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా క్రియేట్ చేయడం. అండ్ ఎవరు ఈ ఫీకల్ మ్యాటర్కి డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వకూడదు. సో ఇలా కొన్ని కండిషన్స్ని పెట్టి ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఈ స్టాండ్స్ ఫర్ ఎకోసిస్టమ్ అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ వన్. మనకి ఏపీ రిలేటెడ్ స్కీమ్స్ మీద కూడా ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే ఎక్కువగానే వస్తాయి. సో ఎక్కువగా ఫోకస్ చేయండి. సో ప్రోగ్రామ్ వచ్చేసరికి వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా. సో దీని మీద క్వశ్చన్ వచ్చింది, చూద్దాం. సో ద స్కీమ్ వాజ్ లాంచ్డ్ ఆన్ 1st December 2019. ఎస్, ఇది కరెక్టే. సో December 1, 2019 ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. అండర్ ది స్కీమ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ 5,000 rupees విల్ బి ప్రొవైడెడ్ పర్ మంత్ టు ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటున్నాడు. ఇది రాంగ్ అనమాట. అందరికి ఎందుకు ప్రొవైడ్ చేస్తారు? ఏదైనా ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ తీసుకొస్తే సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. టార్గెటెడ్ బెనిఫిషరీస్ కూడా సమ్ సెగ్మెంట్ మాత్రమే ఉంటారు. అంతేగాని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళరు. ఏ ప్రోగ్రామ్ అయినా సరే అంతే.
సో ఇందులో ఏం జరుగుతుందో చెప్తాను చూడండి. సో దేర్ ఈజ్ అన్ ఇండివిజువల్. సో ఇతనికి ఏదో ఒక డిసీజ్ కానీ యాక్సిడెంట్ కానీ ఏదో ఒకటి అయ్యింది. సో ఇతనికి ట్రీట్మెంట్ కానీ సర్జరీ కానీ ఏదో ఒకటి జరగాలి. సో ఇండివిజువల్కి ఆరోగ్యశ్రీ కార్డు కానీ ఉందనుకోండి. సో అతను ఈ పర్టికులర్ ఆరోగ్యశ్రీ కార్డుని యూజ్ చేసుకొని అతను సర్జరీని చేయించుకున్నాడు. చేయించుకున్న తర్వాత అతను కొంతకాలం వరకు కొన్ని డేస్ కానీ కొన్ని మంత్స్ కానీ అతను బెడ్ రెస్ట్లోనే ఉండే సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. అంతే కదా, పెద్ద పెద్ద సర్జరీస్ జరిగినప్పుడు సో సర్జరీ అయిపోయిన నెక్స్ట్ డేనే మనం వెళ్ళిపోయి పని చేయం కదా, వర్క్కి వెళ్ళాం కదా. సో కొంతకాలం మనం బెడ్ రెస్ట్ తీసుకోవాలి. సో ఇలా బెడ్ రెస్ట్ తీసుకున్నప్పుడు మరి తనకి వేజెస్ కానీ శాలరీస్ కానీ ఏమీ రావు పని చేయకపోతే. మరి అతనికి ఫుడ్ ఎలా, లేకపోతే షెల్టర్ ఎలా, లేకపోతే ఇంకా అదర్ బేసిక్ నీడ్స్కి మనీ ఎలా? ఓకేనా. మరి అతని మీద డిపెండ్ అయితే ఫ్యామిలీ ఒకవేళ మరి వాళ్ళ పొజిషన్ ఏంటి? సో అందుకని చెప్పి సో ఎవరైతే ఇలా ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేయించుకొని ఉంటారో సో వాళ్ళు ఒకవేళ పనికి వెళ్ళలేని పొజిషన్లో ఉండి బెడ్ రెస్ట్ తీసుకుంటూ ఉంటారో సో వాళ్ళకి ఏం చేశారంటే పర్ డే 225 రూపీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు 225 రూపీస్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఇలా పర్ మంత్ 5000 రూపీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట మ్యాక్సిమం. సో ఇక్కడి వరకు స్టేట్మెంట్ కరెక్టే. అండర్ ది స్కీమ్ ద ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ 5000 రూపీస్ విల్ బి ప్రొవైడెడ్ పర్ మంత్. ఇక్కడ వరకు కరెక్టే. బట్ రాంగ్ ఎక్కడంటే టు ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు. ఇది రాంగ్ అనమాట. ఎందుకే సార్ అందరికీ? సో ఎవరైతే ఆరోగ్యశ్రీ కార్డు కింద ఆపరేషన్ చేయించుకొని బెడ్ రెస్ట్ తీసుకుంటూ ఉంటారో వాళ్ళకి మాత్రమే ప్రతిరోజు 225 రూపీస్ ఇస్తారు. పర్ మంత్ వచ్చేసరికి మాక్సిమం 5000 రూపీస్ వస్తాయి. దిస్ ఈజ్ ఆరోగ్య ఆసరా. ఓకేనా. సో ఆప్షన్ బి రాంగ్. ద స్కీమ్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ స్కీమ్. అఫ్ కోర్స్ ఆల్రెడీ చెప్పేశాను. సో సి కూడా కరెక్టే. నెక్స్ట్ ఆప్షన్ డి చూడండి. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద స్కీమ్ ఈజ్ టు ప్రొవైడ్ పోస్ట్ ఆపరేటివ్ సస్టైనెన్స్ అలవెన్స్. సో చెప్పాను కదా, ఆపరేషన్ అయిన తర్వాత, పోస్ట్ అంటే తర్వాత, ప్రీ అంటే ముందు. సో ఆపరేషన్ అయిన తర్వాత మరి తనకి అలవెన్స్ అనేది కావాలి కాబట్టి ఓకేనా. సో అందుకని ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారన్నమాట. సో డి కూడా కరెక్టే. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 ACD వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఉస్తాద్, ఏ స్కీమ్ ఇంప్లిమెంటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్. సో మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన ఉస్తాద్ అనే స్కీమ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? సో ఉస్తాద్ అంటే ఉస్తాద్ భగత్ సింగ్ కాదమ్మా. సో ఉస్తాద్ మాత్రమే, స్కీమ్ మాత్రమే. ఇక్కడికే రండి. ఓకేనా. చలో చూద్దాం. సో మన ఇండియాలో మైనారిటీ కమ్యూనిటీస్ ఉంటారు. సో ఈ మైనారిటీస్లో ఒకవేళ ఎవరైనా సరే ఆర్ట్స్ కానీ లేకపోతే క్రాఫ్ట్స్మెన్స్గా కానీ పనిచేస్తున్నారు అనుకోండి, ఆర్టిజన్స్ కానీ క్రాఫ్ట్స్మెన్స్ లాగా కానీ పనిచేస్తున్నారు అనుకోండి, అంటే శిల్పాలు చెక్కటం, బొమ్మలు తయారు చేయటం, బాస్కెట్స్ని తయారు చేయటం, టెక్స్టైల్స్ని మంచి మంచి డిజైనర్స్ని తయారు చేయటం, ఇలా ఏదన్నా ఆర్ట్స్ లేకపోతే క్రాఫ్ట్స్ ఇటువంటి తయారు చేశారనుకోండి. సో వాళ్ళకి ప్రోడక్ట్కి మంచి మార్కెట్ యాక్సెస్ని ప్రొవైడ్ చేయాలి. అప్పుడే వీళ్ళకి ఆ ప్రోడక్ట్ అనేది మంచి ప్రైస్కి సేల్ అవుతుంది. వీళ్ళకి రావాల్సిన ఇన్కమ్ అనేది వీళ్ళకి వస్తుంది. సో అప్పుడే వీళ్ళకి లివింగ్ స్టాండర్డ్స్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. సో మన కాన్స్టిట్యూషన్లో ఇదే కదా పెట్టుకుంది. సో సోషల్లీ అండ్ ఎకనామికల్లీ లేకపోతే సోషల్ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో లేకపోతే ఇటువంటి మైనారిటీ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళని మనం ప్రొటెక్ట్ చేయాలి. వీళ్ళకి ఇంట్రెస్ట్ని మనం ప్రొటెక్ట్ చేయాలి. వీళ్ళకి కావాల్సిన రైట్స్ వీళ్ళకి ప్రొవైడ్ చేయాలి. సో వీళ్ళకి మంచి లివింగ్ స్టాండర్డ్ ఆపర్చునిటీస్ మనం క్రియేట్ చేయాలి. ఓకేనా. సో ఇవన్నీ క్రియేట్ చేస్తేనే మన కాన్స్టిట్యూషన్లో ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది అప్పుడు జరుగుతుందన్నమాట. ఓకేనా. రైట్. సో యాక్చువల్గా వీళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో వీటిని ఒక ఎగ్జిబిషన్ లాగా కండక్ట్ చేసి అక్కడ కూడా అమ్ముతూ ఉంటారు. సో ఇది కూడా అడగొచ్చు అనమాట. సో ఆ ఎగ్జిబిషన్ పేరు ఏంటి? సో నేమ్ వచ్చేసరికి హునార్ హాట్. ఓకేనా. హునార్ హాట్. సో హునార్ హాట్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ అన్ ఎగ్జిబిషన్. ఈ ఎగ్జిబిషన్లో ఏం పెడతారు సార్ అంటే సో ఈ మైనారిటీస్ తయారు చేసిన ప్రోడక్ట్స్ ఓకేనా, అవి వస్తువులు కానీ లేకపోతే బాస్కెట్స్ కానీ టెక్స్టైల్స్ కానీ బొమ్మలు కానీ ఆర్ట్స్ కానీ క్రాఫ్ట్స్ కానీ ఏదైనా సరే వాటిని ప్లేస్ చేయడం జరుగుతుంది. సో ఎగ్జిబిషన్కి ఎవరైతే విజిట్ చేస్తారో వాళ్ళు మంచి ప్రైస్తో దీన్ని పర్చేజ్ చేసుకుంటూ వెళ్తారు. ఓకే. మరి ఉస్తాద్ అంటే ఏంటి? ఇప్పుడు అసలైన మ్యాటర్కి వద్దాం. అప్గ్రేడింగ్ ద స్కిల్స్ అండ్ ట్రైనింగ్ ఇన్ ట్రెడిషనల్ ఆర్ట్స్ ఆర్ క్రాఫ్ట్స్ ఫర్ డెవలప్మెంట్. అప్గ్రేడింగ్ ద స్కిల్స్ అండ్ ట్రైనింగ్ ఇన్ ట్రెడిషనల్ ఆర్ట్స్ ఆర్ క్రాఫ్ట్స్ ఫర్ డెవలప్మెంట్. ఓకేనా. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ఫస్ట్ వరల్డ్ బ్యాంక్ ఇనిషియేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ మైనారిటీ వెల్ఫేర్ ఇన్ ఇండియా?
నయా సవేరా, నయీ ఉడాన్, నయీ రోషని, నయీ మంజిల్. సో యాక్చువల్గా ఒక ప్రోగ్రామ్ని అయితే తీసుకొచ్చారు. ఈ ప్రోగ్రాంలో భాగంగా మన ఇండియాలో ఉన్న మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, సిఖ్స్, బుద్ధిస్ట్, జైన్స్, పార్సీస్ ఆర్ జొరాస్ట్రియన్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళలో కొంతమంది స్కూల్ డ్రాప్ అవుట్ అయిపోయి ఉంటారు, ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయకుండా డ్రాప్ అవుట్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి స్కిల్స్ని నేర్పించటం, లేకపోతే ట్రైనింగ్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయటం, సో మార్కెట్లో ఏ పర్టికులర్ స్కిల్స్కి అయితే డిమాండ్ ఉందో వాటిని నేర్పించి వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అయ్యేలాగా మనం చూస్తూ ఉంటాం అనమాట ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ కింద. సో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్కి వరల్డ్ బ్యాంక్ హెల్ప్ చేయడం జరిగింది. సో 50% ఆఫ్ ఫండింగ్, ఓకేనా, 50% ఆఫ్ ఫండింగ్ ఎవరు ఇస్తున్నారంటే వరల్డ్ బ్యాంకే ఇస్తుంది. అండ్ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మన ఇండియాలో ఇదే ఫస్ట్ ప్రోగ్రామ్ అనమాట. మైనారిటీ రిలేటెడ్ ప్రోగ్రామ్కి వరల్డ్ బ్యాంక్ ఫస్ట్ టైం ఫండింగ్ ఇవ్వటం. వరల్డ్ బ్యాంక్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్కి ఫండింగ్ ఇచ్చింది, అది వేరే విషయం. బట్ మైనారిటీస్ కోసం తీసుకొచ్చిన ప్రోగ్రామ్స్లో, ఓకేనా, మైనారిటీస్ కోసం తీసుకొచ్చిన ప్రోగ్రామ్స్లో ఫస్ట్ టైం వరల్డ్ బ్యాంక్ ఏ పర్టికులర్ ప్రోగ్రామ్కి ఫండింగ్ ఇస్తుంది. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 నాయీ మంజిల్. ఓకేనా. సో నాయీ మంజిల్కి వరల్డ్ బ్యాంక్ ఫండింగ్ ఇవ్వడం స్టార్ట్ చేసిందనమాట. సో ఇది మైనారిటీస్కి సంబంధించిన ప్రోగ్రామ్ కాబట్టి, సో మైనారిటీస్కి సంబంధించిన ప్రోగ్రామ్స్లో ఏ పర్టికులర్ ప్రోగ్రామ్కి వరల్డ్ బ్యాంక్ ఇలా ఫండింగ్ ఇవ్వడం స్టార్ట్ చేసింది, అది కూడా ఫస్ట్ టైం. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా ఏపీ గవర్నమెంట్కి సంబంధించిన స్కీమే. విచ్ ఏజ్ గ్రూప్ ఆఫ్ ఉమెన్ ఆర్ ఎలిజిబుల్ అండర్ వైఎస్ఆర్ కాపు నేస్తం స్కీమ్. సో వైఎస్ఆర్ కాపు నేస్తం స్కీమ్ అనమాట. సో యాక్చువల్గా ఏపీ గవర్నమెంట్ ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది, దాని పేరు వైఎస్ఆర్ కాపు నేస్తం. సో దీంట్లో భాగంగా కాపు కమ్యూనిటీకి సంబంధించిన సబ్ క్యాస్ట్లు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా కాపు, బలిజ, తెలగ అండ్ ఒంటరి. సో ఈ పర్టికులర్ సబ్ క్యాస్ట్కి సంబంధించిన ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవ్రీ ఇయర్ 15,000 రూపీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, 15,000 రూపీస్ పర్ యానం. సో ఇలా ఈ ప్రభుత్వం అధికారంలో ఉండే 5 ఇయర్స్కి 75,000 రూపీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది 5 ఇయర్స్కి. మరి ఇక్కడ ఇంకొక ఎలిజిబుల్ క్రైటీరియా పెట్టారు. సార్ ఈ ఉమెన్ ఒక ఏజ్ గ్రూప్లో మాత్రమే ఉండాలి. మరి ఆ ఏజ్ గ్రూప్ ఎంత సార్ అంటే 45 to 60 ఇయర్స్. ఓకేనా. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2. సో 45 to 60 ఇయర్స్ ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ కాపు కానీ, బలిజ, తెలగ, ఒంటరి, సో ఇటువంటి సబ్ క్యాస్ట్లకు సంబంధించిన వాళ్ళు అయితే వాళ్ళు వైఎస్ఆర్ కాపు నేస్తం స్కీమ్కి ఎలిజిబుల్ అనమాట. ఓకేనా. సో ఇలా వీళ్ళు అప్లికేషన్ చేసుకుంటే వాళ్ళకి ఎవ్రీ ఇయర్ 15,000 రూపీస్ ఇస్తారు. అలా 5 ఇయర్స్కి 75,000 రూపీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనమ్మా, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వెన్ ఈస్ ద గ్లోబల్ యాక్సెసిబిలిటీ అవేర్నెస్ డే అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్. సో గ్లోబల్ యాక్సెసిబిలిటీ అవేర్నెస్ డే ప్రతి సంవత్సరం ఏ రోజు మనం సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఆన్సర్ వచ్చేసరికి 3rd థర్స్డే ఆఫ్ మే. ప్రతి సంవత్సరం మే నెలలో 3వసారి వచ్చే గురువారం 3rd థర్స్డే ఆఫ్ మేన మనం సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. సో 2023లో మనకి 3rd థర్స్డే ఆఫ్ మే ఎప్పుడు వచ్చింది సార్ అంటే 18th ఆఫ్ మే. ఎప్పుడమ్మా? 18th ఆఫ్ మే. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4. మరి నెక్స్ట్ ఇయర్ 2024 ఇది ఎప్పుడు వచ్చింది సార్ అంటే మే 16th వస్తుందన్నమాట. సో గ్లోబల్ యాక్సెసిబిలిటీ అవేర్నెస్ డే అంటే నథింగ్ బట్ ఈ ఇంటర్నెట్ కానీ, ఆన్లైన్ టెక్నాలజీస్ కానీ, ఓకేనా. సో ఈ డిజిటల్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఇది అందరికీ యాక్సెసిబుల్గా ఉండాలి. ఓకేనా, అందరినీ మనం ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్స్క్లూజన్ అనేది ఉండకూడదు. వీ షుడ్ నాట్ లీవ్ ఎనీ వన్. సో అందరికీ ఈ డిజిటల్ టెక్నాలజీ యాక్సెసిబుల్గా ఉండాలి. సో దీని యొక్క అవేర్నెస్ని పెంచాలి. సో దీని ద్వారా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇవన్నీ అందరికీ తెలిసేలాగా చేయడం కోసం ఇటువంటి ప్రోగ్రామ్స్ అయితే మనం చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా. సో ఎవ్రీ ఇయర్ ఆన్ 3rd థర్స్డే ఆఫ్ మే మనం సెలబ్రేట్ చేసుకోవటం స్టార్ట్ చేసాం. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఎవరికైతే పాలిటీ మీద మంచి గ్రిప్ ఉందో సో వాళ్ళు ఈజీగా ఆన్సర్ చేసేస్తారు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ రైట్ టు కన్జర్వ్ డిస్టింక్ట్ లాంగ్వేజ్, స్క్రిప్ట్ ఆర్ కల్చర్. ఆర్టికల్ 46, ఆర్టికల్ 350, ఆర్టికల్ 29, ఆర్టికల్ 15 క్లాస్ 4. సో ఆన్సర్ వచ్చేసరికి ఈజీ వన్, ఆర్టికల్ 29. సో ఆర్టికల్ 29 ఏమని చెప్తుందంటే ఎనీ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ, ఎవరైనా సరే వాళ్ళు మెజారిటీ అవ్వచ్చు, మైనారిటీ అవ్వచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే ఆర్టికల్ 29, ఆర్టికల్ 30 ఇవి రెండు మైనారిటీస్కి అని చెప్పి
అనేసుకుంటారు. బట్ యాక్చువల్గా ఆర్టికల్ 29 ఏదైతే ఉందో ఇట్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ బోత్ మెజారిటీ యాజ్ వెల్ యాజ్ మైనారిటీ. అండ్ ఆర్టికల్ 30 ఏదైతే ఉందో ఇది కేవలం మైనారిటీస్ కోసం మాత్రమే. సో ఆర్టికల్ 29 ప్రకారం ఎనీ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ, వాళ్ళు మెజారిటీ అవ్వచ్చు మైనారిటీ అవ్వచ్చు, వాళ్ళకి కానీ ఒక యూనిక్ ఆర్ డిస్టింక్ట్ లాంగ్వేజ్ కానీ స్క్రిప్ట్ కానీ కల్చర్ కానీ ఉంటే వాటిని వాళ్ళు ఫాలో అవ్వచ్చు. సైడ్ బై సైడ్ వాటిని వాళ్ళు ప్రొటెక్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది వాళ్ళకి మనం ప్రొవైడ్ చేస్తున్న నథింగ్ బట్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేస్తున్న ఫండమెంటల్ రైట్ అకార్డింగ్ టు ఆర్టికల్ 29. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ సెక్షన్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 2016 డీల్స్ విత్ ద హోమ్ అండ్ ఫ్యామిలీ? సో యాక్చువల్గా ఒక యాక్ట్ మీద క్వశ్చన్ అడుగుతున్నారు. సో యాక్ట్ పేరు వచ్చేసరికి రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 2016. సో డిజేబుల్డ్ పర్సన్స్ నథింగ్ బట్ దివ్యాంగ్స్, సో వాళ్ళకి సంబంధించిన యాక్ట్ ఇది. సో దీంట్లో ఏ సెక్షన్ హోమ్ అండ్ ఫ్యామిలీ గురించి డిఫైన్ చేస్తుంది? సెక్షన్ 12, సెక్షన్ 9, సెక్షన్ 14, సెక్షన్ 20? సో ఆన్సర్ వచ్చేసరికి సెక్షన్ 9. సో ఆప్షన్ 2 అనమాట. సో సెక్షన్ 9 ఏం చెప్తుందంటే నో చైల్డ్ with disability shall be separated from his or her parents on the grounds of disability except on an order of competent court. అంటే మీనింగ్ ఏంటంటే, సో ఈ యాక్ట్ ప్రకారం ఏ కోర్టుకైతే జడ్జ్మెంట్ ఇచ్చే పవర్ ఉందో వాటిని మనం కాంపిటెంట్ కోర్ట్ అంటాం. సో ఈ కోర్టు చెప్తే తప్ప ఏ డిజేబుల్డ్ పర్సన్ని నథింగ్ బట్ ఏ దివ్యాంగిని మనం వాళ్ళ యొక్క పేరెంట్స్ నుంచి మనకి సెపరేట్ చేసే అధికారం అయితే లేదు. సో డిజేబిలిటీని కారణంగా పెట్టుకొని పేరెంట్స్ నుంచి మనకి సెపరేట్ చేసే అధికారం అయితే మనకి లేదనమాట. ఒకవేళ ఈ కాంపిటెంట్ కోర్టు చెప్తే వీ కెన్ డివైడ్. ఓకేనా? సో పేరెంట్స్ గురించి కానీ హోమ్ అండ్ ఫ్యామిలీ గురించి చెప్పే సెక్షన్ ఏంటంటే సెక్షన్ 9. నెక్స్ట్ వన్ చూడండి. వెన్ వాజ్ ద నవరత్నాలు పేదలందరికీ ఇల్లు స్కీమ్ లాంచ్డ్ బై హానరబుల్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు? 2021, 2020, 2018 అండ్ 2022. సో ఆన్సర్ వచ్చేసరికి నవంబర్ 2020. సో కరోనా వచ్చిన ఆ పాండమిక్ ఇయర్ ఏదైతే ఉందో సో నవంబర్ 2020 ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారనమాట. సో ఈ ప్రోగ్రాంలో భాగంగా వీళ్ళు ఏం చేస్తారంటే, సో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో లేకపోతే బిలో పావర్టీ లైన్లో ఉన్న ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్రీగా ల్యాండ్ని ప్రొవైడ్ చేసి ఈ ల్యాండ్లో ఒక క్వాలిటీ హౌస్ని కన్స్ట్రక్ట్ చేసి ఇస్తారన్నమాట. సో ఈ హౌస్లో ఏమేమి ఉంటాయంటే ఒక కిచెన్ కానీ, ఒక బెడ్రూమ్, లివింగ్ రూమ్ అండ్ 1 టాయిలెట్ అండ్ ఒక వెరండా. సో ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉండేలాగా సో బిలో పవర్టీ లైన్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి హౌసింగ్ స్కీమ్ అనేది లాంచ్ చేశారన్నమాట ఇన్ 2020 నవంబర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్పందన ప్రోగ్రామ్ ఇనిషియేటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ రిలేటెడ్ టు వాట్? ఫస్ట్ ఆప్షన్, ఈజ్ దిస్ ప్రోగ్రామ్ రిలేటెడ్ టు ఫిషర్మెన్ కమ్యూనిటీ ఆర్ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, డిజేబుల్డ్ పర్సన్స్ ఆర్ గ్రీవియన్స్ రెడ్రెసల్? సో దిస్ ప్రోగ్రామ్ ఈజ్ మెంట్ ఫర్ గ్రీవియన్స్ రెడ్రెసల్. సో నెంబర్ వచ్చేసరికి 1902. ఓకేనమ్మా? సో యాక్చువల్గా ఎవరైనా సరే ఉమెన్ కానీ ఎవరన్నా డొమెస్టిక్ వైలెన్స్కి గురైనా లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి వాళ్ళకున్న గ్రీవియన్స్ని వాళ్ళు తెలియజేయచ్చు అనమాట. అండ్ ఈ ప్రోగ్రామ్ కింద ఇంకొక ఇనిషియేటివ్ కూడా లాంచ్ చేశారు. అదేంటంటే దేర్ ఈజ్ ఎ డే కాల్డ్ స్పందన మండే. అంటే ప్రతి సోమవారం, ఓకేనా, ప్రతి సోమవారం సో ఎవరైనా గ్రీవియన్సెస్ని తెలియచేయాలని అనుకుంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మండే రోజు తెలియజేయచ్చు అనమాట. ప్రతి వీక్లో మండే దే కెన్ గో టు ద కలెక్టర్ ఆఫీస్ అండ్ దే కెన్ టెల్ దేర్ గ్రీవియన్సెస్. సో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే సో తెలియజేయచ్చు అనమాట. అండ్ కావాలనుకుంటే వెబ్సైట్ కూడా ఉంటుంది దీనికోసం. సో ఆ వెబ్సైట్లో కూడా వీళ్ళు లాగిన్ అయ్యి లేకపోతే స్పందన యాప్ కూడా ఉంటుంది. సో దాన్ని కూడా ఇన్స్టాల్ చేసుకొని వీళ్ళకి సంబంధించిన కంప్లైంట్ని వీళ్ళు ఫైల్ చేయొచ్చు. అండ్ వీళ్ళు ఫైల్ చేసిన కంప్లైంట్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు ట్రాకింగ్ కూడా చేయొచ్చు. ఓకేనా? సో ఈ 1902 అనే నెంబర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎ 24/7 అవైలబుల్ టోల్ ఫ్రీ నెంబర్. సో ముఖ్యంగా ఇది ఉమెన్స్ కోసం తీసుకొచ్చారు. సో ఉమెన్ ఎవరైనా సరే ఇంట్లో డొమెస్టిక్ వైలెన్స్కి గురైనా లేకపోతే బయట ఏదన్నా టీజింగ్కి కానీ లేకపోతే ఏదన్నా కిడ్నాప్ కేసెస్ ఏదో ఒకటి జరగవచ్చు కదా. సో అటువంటి జరిగినప్పుడు 1902 నెంబర్కి కాల్ చేసి సో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని తెలియజేయచ్చు. అండ్ ఇంకోటి ఏదైనా సరే ఫ్యామిలీ రిలేటెడ్ పెద్ద డిస్ప్యూట్ కానీ ఉంటే సో మండే వాళ్ళు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్గా కూడా వాళ్ళ యొక్క గ్రీవియన్స్ని తెలియజేయచ్చు. ఓకేనా? లేదు అనుకుంటే ప్లే స్టోర్లో స్పందన యాప్ ఉంటుంది. సో దాన్ని కూడా ఇన్స్టాల్ చేసుకొని వాళ్ళకున్న గ్రీవియన్స్ని రిజిస్టర్ చేస్తే సో దాన్ని పైన ఆఫీసర్స్ చెక్ చేసి కావాల్సిన రిజల్యూషన్ అనేది తీసుకొస్తారు. అండ్ అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో చూసారా లేదా, సో దాని తాలూకా సొల్యూషన్ ఏంటి, ఎక్కడి వరకు వచ్చింది, ట్రాకింగ్ కూడా ఆ యాప్లో మనం చేసుకోవచ్చు. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే సెషన్. సో ఐ హోప్ యూ లైక్ మై ఎక్స్ప్లెనేషన్.
సో మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకేనమ్మా, రైట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. జై హింద్.